పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. నడిచెను గాలి సముద్రములు గతించెను జయుడై లేచెను నాతో నిత్యము జీవించును నీటిపైన నడిచెను గాలి సముద్రములు గతించెను మృత్యుంజయుడై లేచెను నాతో నిత్యము జీవించును ఆయనే కాపాడు దేవుడు ఆయనే నడిపించే దేవుడు
నడిపించు దేవుడు ఆయనే, ఆయనే. ఆయనే నడిపించు దేవుడు ఆయనే, ఆయనే, ఆయనే దేవుడు ఆయనే, నడిపించు దేవుడు ఆయనే, ఆయనే. ద్వితీయ ఉపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ద్వితీయ ఉపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి. ఇశ్రాయేలు వినుము, సంఘమా వినుము, సంఘమా వినుము, విశ్వాసీ వినుము. ఏం చెప్తున్నాడు? మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం దొరకలేదా? 6వ అధ్యాయం లేదా? 4వ అధ్యాయం కనబడలేదా? 4వ వచనం కనబడలేదా? కనబడిందా? అస్తమానం ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నావేంటి ప్రభువా? నీ పేరు రాసుకో కావాలంటే. ఎవరు వస్తున్నారు? విను 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 వినరండి మనుషులు. వినకముందే సగం సగం వినేసి తుర్రడు వెళ్ళిపోతారు అంతే. మన తెలుగులో కర్త, కర్మ, క్రియ 3 ఉంటాయి. కర్త అంటే చేయాల్సింది, ఎవరు చేయాలి. కర్మ కర్త, కర్మ. క్రియ అంటే చేయాల్సిన పని. క్రియ అంటే చేసావు. మనం ఏం చేస్తాము? వింటాం. ఎట్లా విన్నారా? విన్నాం. ఏం విన్నారు? విన్నాం. ఏం చెయ్యాలో తెలియదు, ఏం వినాలో తెలియదు. పుల్లయ్య వారం అని ఒక సామెత ఉందండి. ఒక ఇంట్లో పుల్లయ్య అని ఒక ఆయన ఉన్నాడంట, పనోడు. ఆ యజమానురాలు మాట్లాడుకుంటున్నారంట, రేపు పుల్లయ్యని మేడవాకం పంపాలి అని. అది వినేశాడు. మేడవాకం పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు మేడవాకం. వెళ్ళి ఇంకా ఎతుకుతుంటే ఎక్కడికి పోయావరా అంటే, మేడవాకం వెళ్ళాలని మీరు మాట్లాడుకుంటాం విన్నాను, వెళ్ళి వచ్చేసాను అన్నాడు. ఎందుకు వెళ్ళావురా? అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలని మేము చెప్పాలనుకుంది, ఏం చేయాలో తెలియకుండా వెళ్ళాలంటే వెళ్ళి వచ్చేస్తే ప్రయోజనం ఏంటి? వెళ్ళింది ఎందుకు, చేసింది ఏంటి? అంతే. మనలో ఓవర్ స్పీడ్. కొంతమంది ఏమో మేడవాకం వెళ్ళాలి 7 గంటలకంటే 11 గంటలు లేచి వచ్చి మేడవాకం వెళ్ళమన్నారు కదండి. ఒరే ఇప్పుడు అలా లేచేది? మేము వెళ్ళొచ్చావురా బాబు, నేను నిద్ర లేపలేక ఎన్నిసార్లు అంటున్నాం. మేమే వెళ్ళొచ్చేసాం. పడిగా 7 గంటలు పని ఏంటండి? ఇశ్రాయేలు విను 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 విను. వినుట వలన విశ్వాసం కలుగుద్ది, వినుట వలన జ్ఞానం వస్తుంది, వినటం వలన అనుభవాలు తెలుస్తాయి, వినటం వలన అవగాహన కలుగుద్ది. వినాలి. నా దగ్గర ప్రార్థనకు వచ్చే వాళ్ళకి నేను చేసే ప్రార్థనా సమయం కంటే వాళ్ళు చెప్పే సంగతులు ఎక్కువసేపు వింటాను నేను. ఎందుకు? ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఎన్ని రకాల బాధలు ఉన్నాయి, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే అందరితో అయిపోదు. విన్నాను కాబట్టి ఆ భారాలన్నీ ఎక్కడుంటాయి? మనసులో ఉంటాయి, మనసులో ఉంటాయి. వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తాను. విను. మన దేవుడు అద్వితీయ దేవుడు. వాట్ ఇట్ డస్ ఇట్ మీన్? అద్వితీయుడు అంటే ఏంటి? బిలవ్, బిగాటన్ సన్. ఒక్కడే. అద్వితీయుడు అంటే సో స్పెషల్, ఇంకెక్కడ నో సబ్స్టిట్యూట్, నో పక్కన ఇంకెవరు లేరు. సమమైన వారు ఎవరు ఇక లేరు. అది గుర్తుపెట్టుకోవాలి మనం.
ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు అన్నట్టు కాదు, ఒకే ప్రభు. మన దేవుడు అద్వితీయుడైన దేవుడు కాబట్టి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఒకే దేవుడు కాబట్టి నీ హృదయంలో యునీక్నెస్, ఏకదృష్టి ఉండాలి. దేవుని మీద ఫుల్గా గురి పెట్టాలి. పూర్ణ హృదయం, వేరెవ్వరికీ నీ హృదయంలో ఇంకో చోటు ఉండకూడదు. పెరవల్లో నేను సేవ ప్రారంభించినప్పుడు మన సేవ చాలా చిన్నది. ఏంటండి, విశ్వాసంతో అక్కడికి వెళ్ళి అన్నీ ఆపు చేసి అక్కడికి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేశాం. కాపురంలో నుండి పెరవలికి మూవ్ అయ్యాం, అన్ని ఊర్లు తిరగాల్సి వస్తుందని. ఆ పెరవల్లో ఒక ఇల్లు అద్దెకి అడిగితే ఒక కిచెను, 1 బెడ్రూమ్, ఓ చిన్న గది, వరండా ఉందంతే. అది 2 పోర్షన్స్ చేశారు. 2 పోర్షన్స్ చేసి ఒక గది వరండా, ఒక గది వరండా, వెనకాల ఒక చిన్న గది. ఆ ఇంటి యజమానురాలు అన్నది, మీరేం చేస్తారంటే పాస్టర్ అన్నాను. పాస్టర్ గారా, అద్దె కడతారా? అద్దె హాస్టల్ అద్దె కట్టరా? కడతానమ్మా. ఎంత అద్దె? ఎంత? 150 రూపాయలు. 2 పోర్షన్స్ కలిసి 150 రూపాయలు. 150 రూపాయలు కట్టాలి. మరి అది కొంచెం ఎక్కువే. 1983లో పల్లెటూరులో 150 అంటే విలువ ఉంది. ఇప్పుడేమో సోడా కూడా రాదేమో. ఇంకా రాబోయే దినాల్లో సోడా అద్దనా కొనుక్కునేవారు. అద్దనా అంటే 5 పైసలు కొనేవాళ్ళు. పోనీ ఇప్పుడు ఎంతో మరి సోడా తెలీదు. గోలీ సోడా. పూర్వం బట్టి కొట్టుల్లో అమ్మే గోలీ సోడాలు ఇప్పుడు 5 స్టార్ హోటల్లో గోలీ సోడా అంటే ప్రత్యేకమంటుంది. ఎందుకంటే దాని డబ్బులు ఎక్కువ. అదే గోలీ సోడా. అమ్మ నేను కడతానంటే మీరు కట్టలేరంట. ఇంత ఒక పోర్షన్ ఇస్తాను మీకు, ఒక పోర్షన్ తీసుకోండి కావాలంటే అందంటే 75 రూపాయలకి ఒక పోర్షన్ ఇస్తాను అంది. మరి పక్కన ఏం చేస్తారని, పక్కన ఖాళీగానే ఉంది కదా, అది ఓఎన్జీసీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర అయితే మేము ఇంకా ఎక్కువ కూడా అద్దె అడగవచ్చు, మీ దగ్గర పాస్టర్ గారి దగ్గర ఎక్కువ అడగలేము అని. అమ్మ నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు అక్కడ సినిమా పాటలు పెట్టుకుంటే, సిగరెట్లు రాకుండా కూర్చుంటే దేవుని సన్నిధి ఎట్టుంటుంది? అట్ట కుదరదు, నాకు మొత్తం ఇవ్వండి. తప్పనిసరిగా కడతారా అద్దె? కడతాను తల్లే. ఇచ్చారు 125 రూపాయలకి పాపం తగ్గించి ఇచ్చారు మంచిగానే. పోన్లే మొత్తం తీసుకోండి మీరే, మాకు కూడా ఆశీర్వాదమేలే. అది ఉంది మళ్ళీ ఇది ఉంది. పాపం క్రైస్తవులే. 84, 85, 86 3 సంవత్సరాలు ఉన్నాను ఆ ఇంట్లో. నేను 3 సంవత్సరాలు ఉన్నాను. 1వ తారీఖు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అదే అలవాటు నాకు. ఎవరికి ఏది కట్టాలో 1వ తారీఖే కట్టేయాలి. కుదిరితే 31వ తారీఖు రాత్రికే కట్టేయాలి. 1వ తారీఖు వరకు ఉండను. అదే లేట్ అనుకుంటాను నేనైతే. కరెక్ట్గా 125 రూపాయలు అద్దె కట్టేయటం మొదలుపెట్టా. 1-2 నెలలు చూశారు, ఇంత పంక్చువల్గా కడుతున్నాడేనని. అదేగాక అక్కడ ఇంటి ముందు రోడ్డు మీద చర్చి పెట్టకుండా రోడ్డు మీద మీటింగ్ పెడితే మొదలుపెట్టాను. చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళు ఇంటి ఆనర్స్ కదా, వీళ్ళు కూడా వాక్యం వింటున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ఏమొచ్చింది, విశ్వాసం పెరిగిపోయింది. 4 సంవత్సరాలు 1వ తారీఖు నేను అద్దిస్తే 2వ తారీఖు 3వ తారీఖు 100 రూపాయలు కవర్లో పెట్టి నాకు కానికిచ్చేవాళ్ళు. నేను అద్దిస్తేనే ఇచ్చేవాడు. చెల్లిబెట్టి పెట్టుకోవటం కుదరదు. నేను ఇస్తే 3వ తారీఖు 4వ తారీఖు మళ్ళీ 100 రూపాయలు. అంటే నేను ఎంత కొన్నా నా ఇంట్లో అద్దెకి 25 రూపాయలు 4 సంవత్సరాలు. కాపురం గుడిసే 25 రూపాయలకి అద్దెకి తీసుకున్నా. ఇక్కడికి వచ్చేటోటికి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలతోటి కాపురంలో ఉండి స్కూల్కి పంపడానికి లేదు, బయట ఊర్లకు తిరుగుతున్నాను నేను, అంత వెళ్ళటానికి లేదు. అక్కడి నుంచి బయటకు ట్రాన్స్పోర్ట్ ఉండదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెద్దిల్లు ఇచ్చి ఎంత ఇచ్చాడు అద్దె? అంతే.
ఏంటంటే అద్భుతాలు చేసేవాడు నా యేసయ్య. నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మకస్తులను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. ఇంకా అంతటితో కాదు, ప్రేమించడం అంటే 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. అది ఎక్కడ ఉండాలి మాటలు? దేవుని మాటలు ప్రతిసారి మనం వింటున్న వాక్య సారం మన హృదయంలో ఉండాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నారు? పోయిన శుక్రవారం ప్రసంగం ఏంటి? పోయిన బుధవారం ప్రసంగం ఏంటి? ఇవాళ ఉదయం అనుదిన ధ్యానంలో వచ్చిన సందేశం ఏంటి? 3 గంటలకు వచ్చిన హెచ్చరిక ఏంటి అని అడిగితే ఎంతమంది చెప్పగలరో తెలియదు. కానీ ఒకటి రాగానే ఇంకోటి ర్యాస్, ఒకటి రాగానే ఒకటి పోతనే ఉంటుంది. అలా కాదు, దేవుని మాటలు ఎక్కడ పెట్టుకోవాలి? చేతిలోనే బైబిల్ లేకపోతే హృదయంలో వాక్యం ఎలాగుంటుంది? గోడల మీదే వాక్యం లేకపోతే మీ ఇంటి గోడల మీద వాక్యాలు ఉన్నాయా? నేను చెప్పే వాక్యాలు నీ మనసులో ఉంచుకొనుము, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఆగండి, అభ్యసింపచేసి. ఎంతమంది కుమారులు ఉన్నారో చేయొద్దండి. హల్లెలూయా. ఎంతమంది కుమార్తెలు ఉన్నారో చేయొద్దండి. డబుల్ హల్లెలూయా. కుమార్తెలు కుమారులు ఉన్నోళ్ళు చేయొద్దండి. అబ్బా, త్రిబుల్ హల్లెలూయా. మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని చెప్పమన్నాడా? అభ్యసింప చెయ్యండి. నీకు ఒకటి గుర్తుండాలంటే నువ్వు ఇతరులకు చెప్తుండాలి. నీకు ఒకటి గుర్తుండాలంటే నువ్వు దాన్ని ఇతరులకి చెబుతూ ఉంటే ఖచ్చితంగా గుర్తుండదు. అందుకే మాకు పాస్టర్ గారికి ఎక్కువ వాక్యాలు గుర్తుంటాయి. మేము చెబుతూ ఉంటాం కదా, మళ్ళీ 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 చెప్తుంటాం కదా. నాకైతే చెప్పిందే చెప్తున్నానేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. కొన్ని వాక్యాలు నా గుండెకి అంతగా అత్తుకుంటాయి, ఒక సీజన్ అంతా కూడా, ఒక రోజులో కాదు. అది వాక్యము అభ్యసింపజేయాలి, చెప్పటం కాదు. అభ్యసింపజేయటం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, దాన్ని అనుసరించే వరకు చెప్పాలి, మళ్ళీ అదే చెప్పాలి, మళ్ళీ అదే చెప్పాలి. అభ్యసింపజేయమంటే అని బలపం పట్టుకొని పంతులు గారు రాయించేవాడు మూటకాయలు వేసుకుంటూ నాకు చిన్నప్పుడు. ఇప్పుడంతా అన్నీ పిల్లలకు కూడా కంప్యూటర్ ఏంటి డిజిటల్ ఏబిసిడీలా రాస్తామంటుంది. రైటింగ్ రాదు చాలామందికి ఇవాళ. అసలు మీరు రైటింగ్ ఎప్పుడైనా రాసుకున్నారా? మీరు ఏదన్నా ఏంటండి 4 సిస్టర్స్ కలుసుకొని మాట్లాడుకుంటున్నారంట. మా ఆయన రాశాడంటే నాకు తప్ప ఎవరికి అర్థం కాదంట ఒక ఆమె. ఇంకొక ఆమె ఉందంట, మా ఆయన రాశాడంటే ఆయనకే అర్థం కాదంట. ఏంటండి ఇవాళ హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్గా లేదు చాలామందికి. అక్షరాలు రాయటం రావు, పదాలు రావు. కారణం అభ్యాసం చేయటం లేదు. వాక్యం కూడా రాదు మనుషులకి, ఎందుకంటే దాన్ని అభ్యాసం చేయటం లేదు. మళ్ళీ మళ్ళీ బైబిల్ చదవటం లేదు, మళ్ళీ మళ్ళీ నెమరు వేయటం లేదు, మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పుకోవటం లేదు, మళ్ళీ మళ్ళీ దాన్ని వెంటాడటం లేదు. మీరు కొన్ని యాడ్స్ వస్తుంటాయి చూడండి. టీవీలో ఒక సబ్బు గురించి యాడ్ వేసాడంటే నువ్వు బయటకు వెళ్తే రోడ్డు మీద మళ్ళీ అదే యాడ్ ఉంటుంది. అది ఎక్కడో చూసినట్టుందే అంటే ఇది చూడంగానే అది రికలెక్ట్ అవుద్ది. మళ్ళీ కొట్టుకెళ్తే కొట్టు దగ్గర అదే ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏంటంటే మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అది అక్కడే ఉంటుంది. న్యూస్ పేపర్ తీస్తే మళ్ళీ అందులో అదే ఉంటుంది. సోషల్ మీడియా తీస్తే అందులో అబ్బో. అప్పుడు ఏమైపోయింది నువ్వు మర్చిపోవు. అందరూ సంతూర్ సబ్బు వాడతారట. ఏంటండి ఒక అతన్ని అడిగి ఎన్న అనుభవాలు నేను నేర్చుకున్నాను. ఏ సబ్బు వాడతా? సంతూర్ సబ్బు వాడతా. ఏంటంట ఇంగుగా ఉంటాం అంటే ఎట్ట తెలిసిందయ్యా? యాడ్ల్లో చూశాడు. ఎక్కడ చూశాడు? ఒక చోట యాడ్ కాదు, ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ చూడగల బుర్రలకు ఏమైపోయింది? ఈ సబ్బు వాడితే నున్నగా సన్నగా 2 పిల్లలు తల్లి అయినా 16 ఏళ్ల పిల్లలా ఉంటావు. వాడు ఆ మెసేజ్ ఇచ్చేస్తున్నాడు, మనుషులకు వెళ్ళిపోతుంది. ఏంటంటే యేసు ప్రభు మాటల్ని మనమేమో
ఇక్కడ వింటామో అక్కడ బసిపోతాం. ఏంటంటే ఇంకొకళ్ళకి చెప్పం, అది ఒక ఇంట్లో ఒక వాక్యం చేసి పెట్టుకోం. ఏంటి ఇవి చేతులకు కింద ఇంకా మనం పిల్లలకి చెప్పం, మనం డిస్కస్ చేసుకోం. లోకంలో ఉన్న విషయాలు వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు మనుషులు. వాక్యం అయిన తర్వాత వాక్యము గురించి మాట్లాడుతున్నారా? సంఘములో విశ్వాసులు మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? ఇవాళ దేవుని వాక్యం నాతో మాట్లాడింది కదా, ఈ వాక్యం నాతో మాట్లాడింది కదా, ఇది మన స్థితిని చెప్పింది కదా. అవును కదా, ఓరాయిరం ఏంటి, 1,000 ఏంటి, దేవునికి స్తోత్రాలు, పలువేలని పాడాలి కదా, వేలని పాడాలి కదా అని ఏమన్నా దాని మీద ధ్యాస ఉంచుతారా? చాలామందికి వింటున్నామంటున్నారు, వస్తున్నామంటున్నారు, ఫలించడం లేదు. నాలో నిలిచి ఉండాలని చెప్పాడండి ప్రభు. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఇంట్లో కూర్చుంటారేంటి అసలు మీరు? ఇంట్లో కూర్చుంటే టీవీ ముందే కదా. ఇంట్లో కూర్చుంటారా బిడ్డలతో? ఎంతమంది భోజనానికి కలిసి భోంచేస్తారు మీ ఇళ్ళల్లో? చేయి చూపించండి. హల్లెలూయా. అన్న మీరు ఇప్పుడు హాస్టల్స్కి వచ్చేసారేమో, కాలేజీలకి. ఇంట్లో ఉన్నప్పుడు కూర్చునే వాళ్ళ కనీసం అదన్నా చెప్పండి. ఇక్కడి నుంచి కూర్చోండి. పొద్దున కుదరకపోతే సాయంత్రం పోతే పొద్దున సాయంత్రం కుదరకపోతే మధ్యాహ్నం, కుదిరినప్పుడల్లా కుటుంబం అంతా కలిసి భోజనం చెయ్యాలి. కలిసి భోజనం చెయ్యరు ఇవాళ. సత్రం ఏంటది? వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. అంటే కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారా? కుటుంబ ప్రార్థన పెట్టుకొని కూర్చోండి. తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకోండి. మీకు ఎక్కువ టైం లేకపోతే 10 నిమిషాలు చేయండి. మీకు ఎందుకు? ఆ 10 నిమిషాల్లో పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో తన కార్యాన్ని జరిగిస్తాడు. కూర్చున్నప్పుడు ఒక మంచి విషయం మాట్లాడండి, దేవుని విషయం మాట్లాడండి. ఎప్పుడు దేవుని వాక్యం మనల్ని నడిపిస్తాడండి. నువ్వు కుడికి తిరగకుండా ఎడకు తిరగకుండా నేను నీ మీద దృష్టి ఉంచి చెప్తానన్నాడు. నువ్వు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఇంకా చూడండి, పండుకొనినప్పుడు కలిసి పడుకుంటారా? కలిసి పడుకుంటారా? పిల్లలు పక్కన పడుకోబెట్టుకుంటారా? నాకు చిరాకు. ఏంటండి, 10th క్లాస్ చదివే వరకు రాజప్రకాష్ పాల్ నా పక్కన పడుకునేవాడు, మళ్ళీ గట్టిగా వాటేసుకొని. ఇప్పటికీ వాడికి ఆ ఎఫెక్షన్ వాడికి ఎక్కువ ఉంది. ఏందిరా అంటే, ఎక్కువ రోజులు ఈడు వచ్చేసి ఆడు క్యాన్సిల్ చేశాడు. జో పడుకున్నాడు, గుండెల మీద పడుకోబెట్టుకునేవాడు. వాడిని గుండెల మీద పట్టుకొని ఊరుకోబెట్టుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత రెండో వాడు వచ్చాడు, వీడు సీనియర్ పక్కకి వెళ్ళిపోయాడు. వాడిని కొంచెం ముయ్యలేక వాడిని మోసుకున్నాం. ఆ తర్వాత వీడు లాస్ట్కి లేరు కదా, వీడిది ఫుల్ ఎంజాయ్. ఏంటంటే పడుకున్నప్పుడు అడుగుతారు పిల్లలు ప్రశ్నలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. తల్లి దగ్గరికి వెళ్తారు, తండ్రి దగ్గరకు రారు. తల్లి దగ్గర సమయం గడపాలి, తండ్రి దగ్గర. తండ్రి చెప్పేవి ఉన్నాయి, తల్లి చెప్పేవి తల్లి చెప్పాల్సినవి ఉన్నాయి. తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు. ఒకళ్ళనిచ్చే సరిపోదా? తల్లి చేయాల్సినది ఉంది, తండ్రి చేయాల్సి ఉంది. చాలామంది తల్లి లేని పిల్లలందరూ షావుకులు అవటం నేను చూశానండి. తల్లి లేని పిల్లల్ని దేవుడే తల్లిగా వారిని సిద్ధపరచుకున్నాడని నేను అనుకుంటా. ఒక స్పెషల్ లవ్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రేమను చూపించి, వాళ్ళని ప్రత్యేకంగా తన సేవకుల గుంపులో ఎన్నుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. పండుకునేటప్పుడు మాట్లాడుకోవాలి. పండుకుని వెంటనే నిద్ర రాదు, అందుకే టీవీ పెట్టుకుంటావు అన్నాడు. టీవీ పెట్టుకుంటే అసలు నిద్ర రాదు, మీకు తెలియదేమో. కనీసం 1/2 hour 45 minutes ముందో నీ రూమ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆపేస్తే కానీ నీకు నిద్ర రాదు. టీవీ అయినా సెల్ ఫోన్ అయినా ఆ రేడియేషన్ నీ మీదకు వస్తున్నప్పుడు నీలో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అది కాదండి, దానికి ఒక ఇది కెమికల్ ఉత్పత్తి అవుద్ది కదా, మనసులో ఉంది, నోటిలో అసలు. స్లీపింగ్కి ఉత్పత్తి అయ్యే రసం ఏంటయ్యా? అబ్బా, ఎవరు డాక్టర్స్ లేరా ఇక్కడ?
అయ్యో, మెలటోనియం, కరెక్ట్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఎవరమ్మా, డాక్టరా, నర్సా? టీచర్, గొప్ప టీచర్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మెలటోనియం అనేది ఉత్పత్తి అయ్యేటట్టు దేవుడు పెట్టాడు. దట్ విల్ క్రియేట్ స్లీప్. అది లైటింగ్ ఉంటే ఆటోమేటిక్గా అది ఆన్ అవ్వదు. నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు అది ఆన్ అవ్వదు. స్లీప్ అంటే ఏంటి? మన బ్రెయిన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ పెట్టుంటే భలేగా ఉండేది, ఆఫ్ చేసుకుంటే. బ్రెయిన్ ఆఫ్ అవ్వాలంటే నీ థింకింగ్ ఆపాలి, నువ్వు చూసేది ఆపాలి, ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆపాలి. కాబట్టి అది చేయడం వల్ల వాళ్ళు నిద్రపడతలేదు అంటారే కానీ మనుషులు నిద్ర పట్టకపోతే, నేను ఒకటే చెప్తానండి, నిద్ర పట్టిన వాళ్ళందరూ ఈ మధ్య స్లీపింగ్ పిల్ వేసుకోకండి. స్లీపింగ్ పిల్స్కి అలవాటు పడకండి. స్లీపింగ్ పిల్ వేసుకొని నిద్రపోయానని చెప్పే స్థితికి రాకండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ ఉన్నాయి. నీ నరాల బహింత వస్తుంది, నీ కిడ్నీలు చెడిపోతాయి, నీవు దానికి అడిక్షన్ అయిపోతావు. తాగుబోతాడు తాగుళ్ళలాగా నీవు కూడా స్లీపింగ్ పిల్స్కి అయిపోతావు. చివరికి నీ హెల్త్ అంతా పాడైపోద్ది. నిద్ర పట్టకపోతే లేచి బైబిల్ చదువు. నేను అదే చేస్తా. నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? బైబిల్ చదువు. బైబిల్ చదవడానికి ఓపిక అయితే మోకరించే మోకాళ్ళ మీదే వస్తుంది నిద్ర. తెల్లారితోటి నిద్రలోనే ఉంటాం, మోకాళ్ళ మీద శుభ్రంగా హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా. పండుకుంటాం చాలా ముఖ్యమైనది. పండుకునేవారు, మా నాన్నగారు, మేము 8 మంది పిల్లలమైతే 8 మంది పిల్లలకు ఒక రూమ్లో మంచాలు పడతాయా చెప్పండి? గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు 4-5 రూములు ఉంటే అక్కడిద్దరు, ఇక్కడ ముగ్గురు, అక్కడ ముగ్గురు అక్కడ పడుకోబెట్టేవాడు. మీ సొంత ఇల్లు కాకినాడలో కట్టించినట్టు మా నాన్న ఏం చేశాడు తెలుసా? ఒరే, అందరికీ 8 మంచాలు పట్టే అంత గది కట్టిస్తాను అని చెప్పి 8 మంచాలు వరుస హాస్టల్ లాగా ఒకే చోట పెట్టి ఫ్యామిలీ ప్రయోజనం అందరూ తరుగుతాడు. అందరినీ పడుకోండి, ఎవడు మంచంలో పడుకోండి. అది ఎంతో హెల్ప్ చేసింది. బిడ్డల మధ్య యూనిటీ వచ్చింది, ఒక డిసిప్లైన్ వచ్చింది, ఒక క్రమం వచ్చింది అండి. ఈరోజు మనకి అమ్మగారేరి ఆమె రూములో ఉంది, అయ్యగారేరి ఆయన రూములో ఉన్నాడు. ఇదేంటిది? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ వేరు రూముల్లో ఉందురు. రూములేంటండి, వేరే ఊరుల్లో ఉందురు. ఇది ఇంకా ఎక్కడుంటారు? ఎందుకమ్మా వేరే ఊర్లో ఉన్నాం? ఆయనకి అక్కడ ఉద్యోగం, నాకు ఇక్కడ ఉద్యోగం. ఎవడో ఒకడు ఉద్యోగం మానేయచ్చుగా, లేదా ఇద్దరు కలిసి ప్రార్థించి మోకరించి మమ్మల్ని ఇద్దరు ఓచాటు పెట్టమని అడగొచ్చుగా. అబ్బే, 1 రోజు 2 రోజులు అయితే పర్వాలా, అది కూడా ప్రార్థన నిమిత్తం మీరు అడబాయండి. కానీ ఉద్యోగాల నిమిత్తమో, వ్యాపారాల నిమిత్తమో భార్య భర్తలు వేరుగా ఏక మనసు ఎలా వస్తుందండి? ఆశీర్వాదం ఎలా ఉంటుంది? పండుకునేటప్పుడు మీ బిడ్డలతో మాట్లాడి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ఇండివిజువల్గా పడుకోనివ్వండి. ఒక వయసు వచ్చేటప్పటికి బిడ్డలు వాళ్ళ బెడ్ మీదకి వెళ్ళి పడుకోవాలి. నువ్వు నిద్రపుచ్చే అలవాటు నేర్పించుకోండి అమ్మా, ఇక రాత్రి అంతా నీకు నిద్ర ఉండదు. ఏంటంటే మంచిగా నిద్రపోతే మంచి హెల్త్ ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్. వాక్యంతో నిద్రపోండి, వాక్యం గురించిన కళ్ళు వస్తాయి. దావీదుకి యోసేపుకి దేవ దర్శనాలే వచ్చాయి. ఎందుకంటే అన్నలతో పాటు చెడు కార్యాలలో పనులు వెళ్ళలేదు అతను. వాళ్ళందరూ మరి గోలికాయలు ఆడుకుంటున్నారు, ఆ రోజులు 3 మొక్కల కర్ర ఆడుకుంటున్నాడు, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఏదో సినిమాల విషయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో చేరలేదు అతను సపరేట్గా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి పడుకుంటే ఏం దర్శనాలు వచ్చాయి? దేవుని ప్రణాళికలు యోసేపుకు బయలుపడబడ్డాయి. ముఖ్యంగా చెడుతనను విసర్జించాడు, దేవునితో సమయం గడిపాడు. కాబట్టి దేవుని ఆలోచనలు వచ్చాయి. నువ్వు రోజంతా చెడ్డోళ్ళతో మాట్లాడుకొని, లోకస్తులు మాట్లాడుకొని పడుకుంటే నీకు కూడా వస్తాయి కళ్ళు. ఏం కళ్ళు వస్తాయి? ఆ సినిమా కళ్ళే వస్తాయి, ఆ లోకపు కళ్ళే వస్తాయి, ఆ చెడ్డ కళ్ళే వస్తాయి, ఆ పాత భయం పెట్టే కళ్ళే వస్తాయి. కొంతమందికి ఎప్పుడు చూసినా సైతాను అన్నోడికి పడుకుంటే ఏమొస్తాడు? ఎవడొస్తాడు? వాడే వస్తాడు. అధికమైన పనుల వలన స్వప్నమో కలుగును. మళ్ళీ స్వప్నాలు వచ్చిన వాళ్ళందరూ దేవుడు చూపించాడు అంటారు. దేవుడు చూపించే వేరేలాగా ఉంటాయి. నాకు వేసి కళ్ళు కనబడ్డాడు, తెల్లటి అగ్గి వేసుకొని వచ్చాడు, కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అన్నాడు. వాడు ఇది దేవుడు కాదయ్యా, వెలుగు దూతల్లో వచ్చిన వ్యవస్థల్లో వచ్చిన దెయ్యం అది. చూడండి,
నువ్వు ఏం ధ్యానిస్తుంటావో అదే నీ ఆలోచనలో ఉంటుంది. అది దాని ఫలాన్ని పొందుతావు. నువ్వు కాకరకాయలు తింటా ఉంటే రసం ఆరెంజ్ జ్యూస్లాగా వస్తాయండి? రాదు. నువ్వు ఏమి నెమరేస్తున్నావో ఆ జ్యూసే వస్తుంది. నువ్వు ఏ చెడుగు తలస్తే చెడుగా వస్తుంది. నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు, పిల్లలకి ఏం చెప్తున్నావు, పిల్లలకితో ఎంతసేపు గడుపుతున్నావు, పిల్లల్ని ఎలాగ ప్రార్థనతో నడిపిస్తున్నావు, పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. వేటిని గురించి? పొదస్తమానం ఇదే గొడవ అంటాం కాదు. పడుకునేటప్పుడు ప్రభు మాటే, లేచిన వెంటనే ప్రార్థన, లేచిన వెంటనే హల్లెలూయా, లేచిన వెంటనే మీ నోట ప్రార్థన ఉంటే మీ జీవితం అంతా లాంగ్ లైఫ్ ఉంటుందండి. ఓ రోజులో మీకు ఎంతసేపు టైం అవ్వదేంటి, ఇన్ని పనులు చేసినా అనిపించినంత ఉంటుంది. పొద్దున్నే లేచినంటే మీ సమయాన్ని దేవునికి ఇస్తే ఆ రోజు అయ్యో వేస్ట్ అయ్యింది, అయ్యో ఫెయిల్ అయ్యాని అనే మాటలు మీ జీవితాల్లో ఉండవు. దినచర్యను దేవుడితో ప్రారంభిస్తే దీవించబడతావు. మనకి దేవుడిచ్చిన సైన్ బోర్డ్స్ ఇవి. ఇంకా ఉన్నాయి చూడండి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఎక్కడ ఉండాలంటవి? నీ చేతికి కట్టుకొనవలెను. అంటే అర్థం, నీ చేతిలో దేవుని వాక్యం ఉంటుంది. ఇప్పుడైతే మనం ఏదో కట్టుకోకర్లేదు. అప్పుడు ధర్మశాస్త్రం బైబిల్ లేదు. నీ చేతిలో ఎప్పుడు హ్యాండీగా ఏముండాలి? అందుబాటులో బైబిల్ ఉండాలి. అందుబాటులో ఉండాలి. మీ ఇంట్లో ఎన్ని స్థలాల్లో వీలైతే అన్ని స్థలాల్లో మీకు 4-5 గదులు ఉంటే 4-5 గదుల్లో 4-5 బైబిళ్ళు ఉండాలండి. ఎక్కడ చేయి చాపితే బైబిల్ దొరికేటట్టు ఉండాలి. మీకు అంత పెద్ద గది లేకపోతే మీ బైబిల్ మీ జేబులోనే ఉండాలి, మీ సంచిలోనే ఉండాలి, లేక మీ చేతిలోనే నిన్ను విడివని ఎడబానని పట్టుకుంటారు. ఏంటది? అదలా కుదురుద్దని అనరే. 5 నిమిషాలు చెల్లగలం. నా చెల్లేది. ఆదివారం చర్చకు వచ్చేటప్పుడు నా బైబిల్ ఏది? ఎక్కడ పెట్టారండి? ఏమో మరి, పోయిన ఆదివారం నీకే ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు బైబిల్ ముట్టుకొనే లేదు. అది ఎక్కడున్నామని ఎరగనే లేదు. చూడండి, అలాగే ఉంది మన బ్రతుకు. అందుకనే మన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేదు, మన జీవితంలో వర్ధిల్లటం లేదు. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడట్టి వాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండును, అతడు చేయనిదంతయో సఫలమగును. నీ గుండెల నిండా వాక్యం ఉండాలి. చేతిలో బైబిల్ లేకపోయినా నోట్లో వాక్యం ఉండాలి. మనసులో దేవుని వాక్యం గింగురులు కొడతా ఉండాలి. నీ మెదడు నిండా హార్డ్ డిస్క్లో ఫీడ్ చేసుకోవాలి దేవుని కార్యాలు, దేవుని మాటలు, దేవుని వాక్యాలు. వెంటనే ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. అనేక స్థలాల్లో మనం ఎప్పుడు బైబిల్ పట్టుకొని పోలేము ఒకవేళ, కానీ నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ ఇంటి ద్వారం బంధకముల మీద, నీ గౌడల మీద వాటిని రాయింపవలను. మనకి ఇంతకుముందు బైబిల్ ఎక్కువ వాక్యాలు ఉండే మన మందిరం చుట్టూ. నేను భక్సింగ్ గారి చాలా చర్చెస్లో ప్రసంగం చేశాను. ఎక్కువగా దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. మందిరంలో ఎటు తిప్పినా సరే మందిరం నిండా వాక్యాలు ఉంటాయి. గుమ్మం దగ్గర ఉంటుంది, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడ బయట నిలువలేలా లోపలికి రమ్ము అని ఉంటుంది. లోపలికి వస్తే నీ చెప్పులు విడువము, నీవు నిలుచున్న స్థలం చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటుంది అనమాట. నీ చెప్పులు విడువము. ఆడ పైపు దగ్గర ఉంటుంది. మన శరీరమునకును ఆత్మకును కలిగిన కలుషితమును కడుక్కొందము. ఏంటంటే మీ వంటగదిలో కూడా పెట్టుకోండి అమ్మా. మీ కూర ఉప్పు వేసినట్లు కృపాసహితముగా మీ సంభాషణ ఉండవలను. ఏంటంటే ఏ సందర్భానికి కావాల్సిన వాక్యం ఆ సందర్భంలో మనకు ఉందండి బైబిల్. అన్ని విషయాల్లో దేవుడు సైన్ బోర్డ్స్ ఇచ్చాడు. నిలబడు, నడువు, పరిగెత్తు, పారిపో, యవనేచ్ఛలు విడిచి పారిపో, జాగ్రత్త నుండి దూరముగా పారిపో. ఏంటండి? గురి ఎద్దకు పరిగెత్తు. దేవుడు వాక్యంలో నేనే మార్గము, నా దగ్గరికి రా. నీకేం కావాల్సి వచ్చినా నా దగ్గరికి రా. ఎందుకు అక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వాళ్ళ దగ్గరికి వెళ్తావు, వీళ్ళ దగ్గరికి వెళ్తావు? నా దగ్గరికి రా. నేను స్వస్థపరిచేవాడు నేను, నీకు న్యాయం తీర్చేవాడు నేను. ఐఎమ్ ద జడ్జ్, ఐఎమ్ ద
ద హీలర్. నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నీకు తీర్పు తీరుస్తా, నేను నీ పక్షంలో ఉంటా, నేను నీ పక్షంలో యుద్ధం చేస్తా. ఎన్ని మాటలున్నాయండి దేవుని వాక్యంలో. నువ్వెందుకు ఊరికే ఎవరితోటో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళిపోతావు గబగబా? లీవ్ యువర్ కంప్లైంట్ టు ద లార్డ్. అంతే, దేవుడు నేను చూసుకుంటాను అంటాడు. మనం ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం? కొన్నిసార్లు దేవుడు స్టాప్ అంటాడు. స్టాప్ అన్నప్పుడు బిలాంతో చెప్పాడు దేవుడు, వెళ్ళొద్దు 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 అన్నాడు. ఊరికి చూస్తుంటే పదవా అన్నట్టు అన్నాడు అనమాట. దొరికిందిరా, సందు వచ్చిందిరా, పర్మిషన్ చెప్పి ఎక్కేశాడు గాడిద ఎక్కగానే అది పోటల్లో స్టాప్. త్వరగా కదలమంటే కదలవే, నేను కదలదు కదా, నన్ను కొడతావే, నన్ను కొడతావే అంటే కొట్టనా? అది గాడిద మాట్లాడుతుందనే కామన్ సెన్స్ లేదు. ఏదైనా గాడిద మాట్లాడుతుంది ఏంటో అనుకోవాలా, దానికి సమాధానం చెప్తున్నాడు అయ్యగారు. ఎట్లా పట్టామయ్యా, ఎదురుకుంటే దేవుని దూత కట్కం పట్టుకొని నిలబడుంటే నీకు కళ్ళు లేవా? నాకు కనపడుతుంది గాడిదకి, పెద్ద గాడిద నీకు కనపడతలా? అక్కడ స్టాప్ బోర్డు పెట్టుకు నిలబడి ఉన్నాడు. నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, ఇది నా చిత్తం కాదు. ఆయననే పోతా, పక్కదాన్ని వెళ్ళిపోతా, సొందులో వెళ్ళిపోతా. చూడండి, కొన్నిసార్లు మనకు కొన్ని విషయాల్లో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు చూడండి, ఆగండి, ఆగి ఆలోచించండి, ఎందుకు వచ్చింది ఆటంకం. వెంటనే సైతాన్ని పెట్టాడు అనుకోండి, దేవుడు ఆగమని చెప్పడా? ఆగు. ఆయన పర్మిషన్ లేకుండా ఒక్క పక్క దారి పట్టావా, ఆఘాతంలో పడిపోతామండి. ఆగు, స్టాప్, వెయిట్. కొన్నిసార్లు అంటాడు వెయిట్, కనిపెట్టాలి మనం ఆయన సంతులో. దేవుడు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ లాగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం. కానండి మన ఇష్టానుసారంగా ఉంటూ దేవా నన్ను దీవించమంటే అది జరిగేది కాదు. మన టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 30:21 చదువుదాం. అక్కడి నుంచి ఇంకా ముందు నుంచి రండి, 20 నుంచి రండి. ఓకే, 21 చదవండి, సరిపోద్దులే. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మీరు ఒకవేళ రాంగ్ డైరెక్షన్ వెళ్తుంటే, కుడికి కానీ ఎడమకి కానీ తిరుగుతుంటే, గో స్ట్రైట్ ఉంటాయి కొన్ని చోట్ల బోర్డులు చూడండి, గో స్ట్రైట్, స్ట్రైట్. డెడ్ ఎండ్ అని పెడితే దాంట్లో పోతానంటాం. పోతే ఏముంటుంది తెలుసా మీకు? డెడ్ ఎండ్లు ఉంటాయి తెలుసా? చిన్న ఊర్లో కూడా ఉంటాయి. ఆ సందులోకి వెళ్ళిన తర్వాత ఇంక అటుపక్క దారి ఉండదు, గోడ అడ్డంగా కట్టేసి ఉంటుంది. అట్లా డెడ్ ఎండ్లోకి పోయినోడు ఏం చేయాలి? ఇంకా నోరు మూసుకొని ఎంత దూరం పోయాడు అంత వెనక్కి రివర్స్ అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో అదర్వైజ్ యూ విల్ నాట్ కమ్ అవుట్. మనం చాలాసార్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఆగిపోయాం. నాకు ఏం దారి తెన్ను కనపడటం లేదయ్యా, నా బతుకట్ అయిపోయిందయ్యా, ఇక్కడ నిలిచిపోయానయ్యా, నా గోడ దగ్గర నిలబడి తపస్సు చేస్తే వస్తుందా? తిరిగిరా, రమ్మంటాడు, తిరిగిరా, కమ్ బ్యాక్, ఐఎమ్ దేర్ ఫర్ యూ, వెయిటింగ్. నా మాట ఎనకుండా వెళ్ళిపోయావు, పిలుస్తుంటే పోయావు, ఇప్పుడైనా తిరిగిరా, మళ్ళీరా, తిరిగి వస్తే నేను ఇప్పుడు కొట్టనన్నాడు ఆయన. తిరిగి వచ్చినోడిని తోసేనన్నాడు ఆయన. తిరిగిరా. చాలా ఇష్టం. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడలా నా యుద్ధకే రావాలి. వెర్ ఇస్ నో అదర్ వే, ఓన్లీ వన్ వే. Jesus is the only one way. There is no other way to go to heaven. There is no other way to get salvation. There is no other way to be saved. There is none other name than the name of Jesus Christ. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలి. మరి ఏ నామములో రక్షణ కలుగదో. వెనక నుంచి చెప్తుంటాడు, కుడికి కానీ తిడతాడు, నో, కాషన్ అదర్ సైడ్. ఏమంటుందండి? కాషన్, జాగ్రత్త. డీప్ వ్యాలీ ఈజ్ దేర్, లోతైన గొయ్యి ఉంది అక్కడ. జాగ్రత్త. దేవుడు జాగ్రత్త అంటే ఇప్పుడు ఎన్నిసార్లు జాగ్రత్త ఉందో రాసి ఇచ్చారండి. మొన్న మా లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లోకి వచ్చేవాళ్ళు, వాట్సాప్లో,
కల్వరి ప్రతిదోరులో వచ్చేవాళ్ళు. ఎన్నిసార్లు బైబిల్లో జాగ్రత్త 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 దేవుడు చెప్తున్నాడు తెలుసా అండి? జాగ్రత్త అన్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఆ జాగ్రత్త అనే కాషన్ తీసుకుంటే మనం పొరపాట్లు పడం, మన గోతులో పడం, మనం తప్పుదారి పడతాం. నీ వెనక నుండి ఇదే త్రోవ, దిస్ ఇస్ ద రైట్ వే, యేసు మార్గంలో నడువు, పక్క మార్గాలకు వెళ్ళొద్దు అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు ఆడబుల్, నీకు వినబడినట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. మీరు బుద్ధి జ్ఞానం లేని గాడిద వల్లైనను, కాంచర గాడిద వల్లైనను, గుర్రముల వల్లైనను వండకండి. అది కూడా చదివేసాడు చివరిగా. కీర్తన 32:9 చదవండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వల్లైనను, కాంచర గాడిదల వల్లైనను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు. బుద్ధి జ్ఞానము లేని గుర్రాల్లాగా ఉండొద్దు, గాడిదల్లాగా ఉండొద్దు. గుర్రాలేమో ముందుకు పరిగెడతాయి, గాడిదలేమో వెనక్కి లాగుతాయి. దేవునికంటే ముందు పరిగెత్తొద్దు, దేవుడు రమ్మన్నప్పుడు వెనకాడనవద్దు. దేవునితో నడవడం నేర్చుకోవాలి. హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్నే కొనిపోయిన. ఒకరోజు 2 రోజుల 360 సంవత్సరాలు నడిచాడు. హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని కొనిపోయెను. ఎంతమంది ఈ రోజున దేవునితో నడుస్తున్నాం, దేవుని స్వరాన్ని వింటున్నాం? ముందు వచనం కూడా చదవండి, 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. మన అమ్మ నాన్న చెప్పకపోయినా, మన పాస్టర్ గారు చెప్పకపోయినా, మనకు పంతులు గారు చెప్పకపోయినా, మనకు లోకంలో ఎవరో చెప్పకపోయినా, ఎవరు చెప్తున్నారండి? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. బాగన్నా, నీ మీద దృష్టి ఉంచి అంటే అర్థం ఏంటి? ఏంటండి? ఒక విఐపి వెళ్తున్నాడంటే అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? కెమెరామ్యాన్లు ఎవరి మీద ఉంటారు? ఆ స్పాట్ లైట్ ఎక్కడేస్తారు? ఆ లైట్ ఏమవుద్ది? ఆ మనిషి అట్ట మారుతుంటే దాన్ని మారుతుంటే చూడండి. అలా దేవుడు అంట, నువ్వు ఇటు పోతే ఇటు, ఇటు పోతే ఇటు, ఇటు నిన్నే చూస్తూ పడతావు. ఆగో, తిరుగు, రా, వెళ్ళు, అదే నేరుగెళ్ళు. ఏంటండి? ఎందుకొచ్చిన జీపీఎస్లో? వాటికంటే దేవుని స్వరం, కుడికి తిరుగు, ఎడమకి తిరుగు, స్పీడ్ వెళ్ళకు, జాగ్రత్త. యూ విల్ రీచ్ ద డెస్టినేషన్, యూ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. దేవుడు చెప్పే మాటలు వింటూ ఉంటే దీవించబడుతూ వెళ్తామండి. దీవించబడ్డాము అంటారు కొంతమంది. దీవించి పడ్డారా? అవును, దీవించబడిన తరువాత పడిపోతున్నాడు చాలామంది. కానీ ఏమంటున్నాడు? దీవించబడుతూ ఉంటావు. నీవు వెళ్తుండే కొలిది, నువ్వు ఒక మంచి ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ వేసుకొని వెళ్తున్నావు అనుకో, నువ్వు అలా ఒక మాపుడు దాటి వెళ్తుంటే వాళ్ళందరి ముక్కులు ఏమవుతాయి చెప్పు? తెలీదా? పోతుంటే దాంతో పాటు పోతూనే ఉంటుంది. కానీ పోతూ హీ విల్ స్ప్రే ఇట్ ఆఫ్, వెదజల్లుతాడు. అది క్రైస్తవ జీవితం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, నువ్వు ఎటు వెళ్తే ఆశీర్వాదం. నువ్వు ఎక్కడ లోకానికి వెలుగుగా ఉండవు. నువ్వు వెళ్తుంటే వెళ్తున్నప్పుడు వెలుగు వెళ్తున్నప్పుడు అక్కడ వెలుగుమయం జరుగుతుంది. చూడండి, ప్రభు అన్నాడు, నీ మీద దృష్టి ఉంచుతానంటే ఐ విల్ కీప్ మై ఐస్ ఆన్ యూ. నా సీసీ కెమెరా నీకు ఫోకస్ చేస్తాను, నిన్ను నడిపిస్తాను. అంత ఇంటిమెసీ, అంత దగ్గరగా ఉన్నాడండి ప్రభు మనల్ని. అంతమందిని ఎట్లా చూస్తాడంటారా? అది నీకు నాకు చెప్పన సఖ్యం. అందరినీ ఒకేసారి చూడగలిగినంత గొప్పోడాయన, అందరి ప్రార్థన వినగలిగినంత గొప్పోడాయన, అందరికీ ఒకేసారి జవాబు చెప్పగలిగిన గొప్పవాడాయన. ఆయనకు ఉన్నది ఒక నోరు,
ఒక నోరే కానీ ఆ ఒక్క నోటితో మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి శక్తి పేతురు యోహానుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక భాషలో మాట్లాడుతుంటే అందరికీ ఏం అర్థమైంది? ఎట్లా కుదురుద్ది? ఒక నోట్లో నుంచి అన్ని భాషలు ఎట్లా వస్తాయి? అన్ని భాషలు కాదు అవి, అన్ని భాషలు. ఎవరికి అర్థం లేని భాష మాట్లాడలేదు. మన భాషల్లో వీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒకే మాట మాట్లాడుతున్నాడు. ఎవరి చెవులకి వెళ్తే వాళ్ళ చెవులకి అది దేవుని శక్తి అండి, అది దేవుని పరిశుద్ధాత్ముని శక్తి. ప్రభువు ఎంతమంది గుంపున్నా నీతో ఆయన మాట్లాడగలడు, నీతో ఆయన మాట్లాడగలడు, ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడగలడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా దేవుని చిత్తాన్ని ఎరగం, దేవుని వాక్యానుసారంగా బ్రతకం, దేవుని హెచ్చరికలు తీసుకోము, దేవుని మార్గాలు ఎరగము, మన ఇష్టానుసారంగా పోయి ఎక్కడ పడితే అక్కడ స్టక్ అయిపోయి అక్కడెక్కడ పడి కూర్చొని ఏడ్చే జనంగానే ఉంటున్నారు. కానీ విశ్వాసులు అన్నవారు కూడా జీవిత గమ్యాన్ని చేరాలి, దేవుని ప్రణాళికలో నడవాలి, దేవుని చిత్తం నా పట్ల నెరవేరాలి, దేవుని కొరకు నేను జీవిస్తుండగా ఆయన సాక్షిగా ఉండాలి. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ బస్సు ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఏ కంపెనీలో పనిచేసినా, ఎక్కడున్నా నేను యేసయ్య నామాన్ని మహిమపరచాలి. ఇవన్నీ నా జీవితంలో జరిగే సంఘటనలన్నీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవి అని మనం గుర్తించిన రోజున ధన్యులమవుతాం. నువ్వు ముందు గుర్తిస్తే, అవి నీ బిడ్డలకు బోధిస్తే, నీ బిడ్డలకు అభ్యాసం చేస్తే, నీ బిడ్డలు నీ చేతుల్లో కొద్ది రోజులే ఉంటారు. పూర్వకాలం టీనేజ్ అనొచ్చు, ఇప్పుడు అంతవరకు కూడా ఉండలేరు. వేరే కాలేజీలు పంపించేస్తున్నారు, వేరే హాస్టల్స్ పంపించేస్తున్నారు. నీ ఇంటిలో నీతో ఉన్నప్పుడే నీవు నీ బిడ్డల మీద బంధం ఉంటే వాళ్ళు ఎక్కడికి పోయినా, ఎంత దూరంలో ఉన్నా ఆ ప్రేమ బంధం, ఆ దేవుని కృప, ఆ శరీరాలు ఒకటి ఉండకపోయినా ఆ ఏకాత్మ ఏక మనస్సు దేవుని దీవెన ఆశీర్వాదాలు ఉంటాయి. లేచనబడండి, ప్రార్థన చేద్దాం. నోరు వెంటనే తెరవండి, మన టైం అయింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని నెరవేర్వేద్దాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయము దైవ చిత్తంలో ఉందా లేదా, ప్రతి డెసిషన్ ఆయనకు అనుకూలమైందా కాదా అని ఎరుగుదాం. బిడ్డల చదువు విషయాలు కానీ, ఒక వాహనం కొనే విషయం కానీ, ఒక ఇల్లు కట్టే విషయం కానీ, ఒక ఉద్యోగం చేసే విషయం కానీ, ఒక ఉద్యోగంలో వచ్చే మార్పులు చేర్పులు కానీ, మన బ్రతుకులో జరిగే ప్రతి విషయాన్ని దేవుని చిత్తంలో నడుపుకుంటే సురక్షితంగా మనం ఉండగలుగుతాం, దీవెనకరంగా మనం ఉండగలుగుతాం, గమ్యం చేరగలుగుతాం. వెళ్ళకూడని మార్గంలో వెళ్ళావా? తిరిగిరా, 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 తిరిగిరా. తప్పైన నిర్ణయం చేసుకున్నావు నువ్వు. యు ఆర్ ఇన్ ద రాంగ్ రూట్. తప్పు దారిలో ఉన్నావు సోదరుడా, నువ్వు తప్పు దారిలో ఉన్నావు. ఒకరి ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీరని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. నా మార్గం సరిగానే ఉందనుకుంటున్నావు కానీ అది నీకు నాశనానికే కారణం, నీ మరణానికే కారణం, నీ శాపానికే కారణం. తిరిగిరా. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దంటే అన్య స్త్రీని చూసి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు సంసోను. వినలేదు తల్లిదండ్రుల మాట, వినలేదు దేవుని మాట, అడగలేదు దేవుని చిత్తం. నాశనం చేసుకున్నాడు ఆయన జీవితాన్ని. వివాహాల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకు. బిడ్డల వివాహాల విషయాల్లో తొందరపడకు. వ్యక్తిగతంగా నిర్ణయాలను సరే అనుకొని ముందుకు పోయి నష్టపోవద్దు. ఆగు, ఆగు, ఆగు. ప్రభు పాదాల దగ్గర ఆగు. ఆయన చిత్తాన్ని ఎరుగు. ఎవరు చేయమన్నారు ఆ బిజినెస్ నిన్ను? ఎవరు ప్రారంభించమన్నాడు ఆ బిజినెస్ నిన్ను? దేవుని చిత్తం ఎరిగావా? లాస్లో వెళ్తున్నాను, అప్పుల పాలైపోయానని ఇప్పుడు కుమిలిపోతే ఏం ప్రయోజనం? మొదట్లోనే దేవుని చిత్తాన్ని ఎరుగు. విశ్వాసిని నేను, ప్రార్థన చేస్తున్నాను నేను, నా జీవితంలో ఆశీర్వాదం లేదే అనే స్థితిలో నీవు ఉన్నావా?
ఎక్కడో దారి తెప్పావు, ఎక్కడో గురి తెప్పావు, ఎక్కడో ఎవరి మాట విన్నావు, దేవుని మాటలు ఎరగకున్నావు. దేవా, నన్ను కనికరించయ్యా. నీ చిత్తమే నా పట్ల సిద్ధించాలయ్యా. నీ ప్రణాళికలే నా జీవితంలో చూడాలయ్యా. ఎన్నోసార్లు పక్కదారి పట్టి ఇప్పటికే నా సమయం వృధా పరుచుకున్నానయ్యా. తప్పుడు నిర్ణయాలు చేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వారి మాటలు వీరి మాటలు విని నష్టపోయానయ్యా. నన్ను క్షమించిన ఆయన, నా వెనక నుండి నువ్వు మెల్లటి స్వరంతో నన్ను నడిపిస్తున్నావన్న సంగతి నేను గుర్తించడానికి సహాయం చేయ్యా. నీ మెల్లని స్వరం విన్నట్లుగా అనవసరమైన శబ్దాలు నాకు వినపడకూడనట్లుగా నా మనసును లగ్నపరుచుకోవడానికి సహాయం చేయ్యా. సాతాను రంకెల కంటే నీ మెల్లని స్వరం శక్తి కలిగింది కదా. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును అని చెప్పావు కదా. యెహోవా స్వరము దేవదారు మ్రాణులను విరగగొట్టును అని చెప్పావు కదా. నీ మెల్లని స్వరము నాయన నా గుండెను, కఠినమైపోయిన నా గుండెను పగలగొట్టుటకు సహాయం చేద్దాం. నీ మెల్లని స్వరం విన్నప్పుడు నాయన నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని నీ సన్నిధిలో కనిపెట్టుటకు సహాయం చేయ. కుటుంబ ప్రార్థన మా ఇంట్లో దయచేయి నాయన. కలిసి భోజనం చేయడానికి సహాయం చేయి, కలిసి జీవించడానికి సహాయం చేయి. భార్యాభర్తలుగా హృదయాలు పంచుకొని దేవుని ప్రణాళికలు బిడ్డల పట్ల ఎరుగుటకు, దేవుని కుటుంబం చిత్తములో కుటుంబం కట్టుకొనుటకు సహాయం చేయ. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఈ రోజున తిరిగి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. చాచిన చేతులు నీ కొరకే ఉన్నాయి. దినమెల్ల నీ కొరకు చాచిన చేతులు. ప్రభువు నువ్వు మార్గంలోకి వస్తే నీ మీద దృష్టి ఉంచి నువ్వు నడవలసిన మార్గం నీకు నేర్పించాలని, నీకు తోడుండి నడిపించాలని ఆశపడుతున్నాను. నా బిడ్డల విషయంలో సహాయం చేయ. నా బిడ్డల లోకంలో ఎక్కువసేపు ఉంటున్నానయ్యా. ఇంట్లో ఉన్న కొంచెంసేపు నాయన నా బిడ్డలకు నీ మాటలు నేర్పించడానికి సహాయం చేయి. నా బిడ్డలకు నాయన నీ బైబిల్ పెంచడానికి సహాయం చేయి. నా బిడ్డలకు నాయన నీ చిత్తం ఎరుగుటకు సహాయం, ఎరుగునట్లుగా ప్రార్థించడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరి నోడు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. చాలా ప్రశస్తమైన సమయం. పరిశుద్ధాత్ముడు మన మార్గాలు సరిచేయడానికి సజీవులేల మూర్ఖుదురు. మీరు మీ ఆ మార్గాలు సరిచేసుకోండి. సరైన మార్గంలో వెళ్ళండి, జీవ మార్గంలో వెళ్ళండి, దేవుని మార్గంలో వెళ్ళండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మీ మార్గాలు నా మార్గాలు లాంటివి కావు. మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు. నా ఆలోచన ఎరిగి, నా చిత్తం ఎరిగి నడు, ఇహమందు పరమందు దీవించబడతామని ప్రభు చెప్పుకున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇదే మార్గము, దీనిలో నడుము. ఇదే మార్గము, దీనిలో నడుము. అలా నీ మెల్లడి స్వరం అనుదినము నేను వినాలయ్యా. నీవు చెప్పిన మాటలు మా హృదయంలో ఉంచుకోవాలయ్యా. ఆ మాటలు మా చెవుల్లో గింగిరమనాలయ్యా. ఆ హృదయాన్ని నీ వాక్యంతో నింపుకుంటే సమయోచితమైన సలహాలు పొందుకుంటామని, ఆ బ్రెయిన్ నిండా నీ ఆలోచనలు ఉంటే మా ప్రతి ఆలోచన నీ ఆలోచన కిందే ఉంటుందని గుర్తిస్తున్నామయ్యా. లోక కార్యాలతో నిండిపోయిందయ్యా మా గుండె. అనవసరమైన విషయాలతో నిండిపోతుందయ్యా మా మనస్సు. ఈ రాత్రి మమ్మల్ని, ఈ మధ్యాహ్నం మమ్మల్ని శుద్ధీకరించయ్యా. మీ రక్తంలో కడిగేసయ్యా. నీ తలంపులు మాకు దయచేయ్యా. రోజు నీ హెచ్చరికలు తీసుకోవడానికి, ఎక్కడికి పోవాలన్నా, ఏం చేయాలన్నా నీవేం చెప్పావో నీ వాక్యం ద్వారా అని పరిశీలించి నీ చిత్తాన్ని చేయడానికి సహాయం చేయి. తప్పుదారి పాటించే సాతానుకు చోటు ఇవ్వకుండా ఆ మీద దృష్టి నుంచి నడిపించే ప్రభు బాటలు నడుచుటకు మాకు సహాయం చేయాలి. ప్రతి ఒక్కరూ చేద్దామని ఒక్క మాటతో గాలిని, సముద్రాన్ని గద్దించగలిగిన దేవుడు, ఒక్క మాటతో పుట్టుకుంటి కుంటివాడిని గంతులు వేయినట్లు చేసిన దేవుడు,
ఒక్క మాటలు మోయబడిన కళ్ళను తెరిచి దృష్టినిచ్చే దేవుడు. నీ మాట చేత సకల సృష్టిని సృష్టించిన దేవుడము. నీ మాటలు ఎంత విలువైనవయ్యా. నీ మాటలు పెడచెవిని పెట్టి నీ మాటలకు లోబడక నష్టపోయిన ఇశ్రాయేలులే కాక నీ మాట విని వణికి వారిగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చారు. నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మా బిడ్డలకు చెప్పుకోవడానికి సహాయం చేయండి. మా బిడ్డలతో సమయం గడపడానికి సహాయం చేయండి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు, అతను దొరికినప్పుడల్లా యేసయ్య మాటలతో మా బిడ్డలకు నేర్పించడానికి, అభ్యసింపజేయడానికి సహాయం చేయండి. మేము ఎక్కడుంటే అక్కడ నాయన నీ సాక్షులుగా ఉండాలని మా ఆఫీసెస్లో, మా హాస్టల్స్లో, మా కాలేజెస్లో, మా ఉద్యోగ స్థలాలలో, నీ మందిరములో, నీ సన్నిధిలో ఎప్పుడు నాయన మేము నీ ఆత్మతో నడిపించబడి వారిగా ఉండటకు, దీవెనకరంగా ఉండటకు సహాయం ఇచ్చారు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావయ్యా. నీ మాటలు ఎప్పుడూ వదిలిపెట్టుకోక ఆ మాటల సారాన్ని గ్రహించి అనుసరించుటకు సహాయం చేయి. నీ యందు నిలిచి ఫలించుటకు సహాయం చేయి. నీ రాజ్యం చేరే వరకు కుడి అడవులకు తొలగక యేసు వైపు చూచు సాగడానికి సహాయం చేయి. ఈరోజు ఇక్కడ నీ పనిదిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావని నమ్ముతున్నామయ్యా. ఆ మార్పు మా హృదయాలలో కలిగిన మార్పు మా బ్రతుకుల్లో చూడడానికి సహాయం ఇచ్చాడు. నీ స్వరము వెనుకుండా నీ ముఖమును దాయకయ్యా. మా చెవులు తెరువయ్యా నీ మాటలు వినడానికి, నీ చిత్తం వినడానికి మా మనోనేత్రాలు తెరువునాయన. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడానికి, హాస్టల్స్లో జాయిన్ చేయడానికి, కాలేజీలో జాయిన్ చేయడానికి అనేకమైన ప్రణాళికలు వేస్తున్న తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడయ్యా. ఆ దేశం వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలని సందిగ్ధతలో ఉన్న మా యవ్వనస్తులతో మాట్లాడవు నాయన. ఏది మాకు మేలు, ఏది మాకు ఉత్తమము, ఏది మాకు కొరకు నీవు ఏర్పాటు చేసావో అది కలిగి ఉండడానికి సహాయం ఇచ్చావు. లోతైన స్థిరమైన విశ్వాస జీవితాలు మాకు దయచేయి. అనేకులు నీ ప్రేమ ఎరుగుటకు, నీ వాక్య సత్యములు ఎరుగుటకు, నీ వైపు తిరుగుటకు సహాయం ఇచ్చాయి. టెలివిజన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేయడానికి నీ కృప దయచేయి. 6 భాషల్లో వెళ్తున్న ప్రతి ప్రోగ్రాం మీద నీ అభిషేకం ఉంచు. క్రీస్తునామం ఎరగని చోట్లకు వెళ్ళాలని ఆశ కలిగిన వారిపై రాబో దినాల్లో అనేక చోట్ల గెట్ టుగెదర్లు, మీటింగ్స్ పెట్టగలడానికి మార్గాలు తెరవు. ఈరోజు ముఖ్యంగా మా జీవిత గమ్యాన్ని ఎరిగి తప్పుదారి పట్టి నష్టపోక నీ అడుగు జాడల్లో నడిచి నీ రాజ్యాన్ని చేరు వరకు నమ్మకస్తులు ఉండరు. ఆ ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని.